ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు విఘ్న వినాశకులుగా అయి అంగదుడిని సమానంగా మాయపై విజయాన్ని పొందండి అని అంటున్నారు పరమాత్మ. అంటే అంతిమ స్థితి గురించి చెప్తున్నారు పరమాత్మ. అంతిమ స్థితి అంటే ఎలా ఉంటుంది? మరి వాక్యాల గురించి ఏం చెప్తారా మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? అందరూ ఉన్నత వైపుకి వెళ్తున్నారా? ఎక్కే కళకి గుర్తు ఏమిటో తెలుసా అడుగుతున్నారు బాబా. సదా సంలగ్నతలో నిమగ్నమై మరియు విఘ్న వినాశకులు ఈ రెండు గుర్తులు అనుభవం అవుతున్నాయా? లేక విఘ్న వినాశకులుగా అవడానికి బదులు విఘ్నాలను చూసి మీ స్థితి నుండి కిందకు వచ్చేస్తున్నారా? వచ్చేటటువంటి తుఫానులు మీ బుద్ధిలో తుఫానుని ఉత్పన్నం చేయటం లేదు కదా. ఎవరి ద్వారానైనా మీకు కానుక లభిస్తే ఆ సమయంలో బుద్ధిలో ఎటువంటి అలజడి ఉండదు కదా. తుఫానులకి కానుక ఉల్లాసం ఉంటుంది. అదేవిధంగా వచ్చిన తుఫాన్లు ఉల్లాసాన్ని పెంచుతున్నాయా లేక అలజడిని పెంచుతున్నాయా? వచ్చిన తుఫాన్లు పరిస్థితులు మీకు ఉల్లాసాన్ని పెంచుతున్నాయా లేదా అలజడిని పెంచుతున్నాయా? ఉల్లాసాన్ని పెంచాయంటే స్థితి మంచిగా ఉందని అర్థం, ఎక్కేకలగా ఉందని అర్థం. అలజడి పెంచుతున్నాయంటే ఇంకా మన స్థితి దిగే కళలో ఉందని అర్థం అనమాట. తుఫానుగా భావిస్తే అలజడి ఉంటుంది, కానీ తుఫానుని కానుకగా భావించారు లేదా అనుభవం చేసుకున్నారు అంటే వాటి ద్వారా ఉల్లాసం మరియు ధైర్యం అధికంగా పెరుగుతాయి. ఇదే రుద్దే కళకు గుర్తు. భయపడడానికి బదులు లోతులకి వెళ్ళి అనుభవాలు అనే కొత్త కొత్త రత్నాలను ఈ పరీక్షలైన సముద్రం నుండి పొందుతారు. మరైతే ఇలా అనుభవం చేసుకుంటున్నారా? ఇలా జరుగుతుంది ఏమిటి, ఎందుకు జరుగుతుంది, ఇలా అయితే ఎలా నడిచేది, ఇలాంటి సంకల్పాలు నడవడాన్నే అలజడి అని అంటారు. అలజడిలో రత్నాలు దాగి ఉన్నాయి. పై నుండి అంటే బాహిర్ముఖత యొక్క దృష్టి మరియు బుద్ధి ద్వారా చూడటం వలన అలజడియే కనిపిస్తుంది లేదా అనుభవం అవుతుంది. కానీ వచ్చేటటువంటి ఈ విషయాలను అంతర్ముఖి దృష్టి మరియు బుద్ధి ద్వారా చూడటం వలన అనేక రకాల జ్ఞానరత్నాలు అంటే పాయింట్స్ లభిస్తాయి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, చెకింగ్ పాయింట్. ఒకవేళ ఏ విషయాన్నైనా వినినా లేదా చూసినా ఆశ్చర్యం అనిపిస్తే అది కూడా అంతిమ స్థితి కాదు. పడిపోవడం అనమాట. ప్రతి విషయానికి అది కూడా అంతిమ స్థితి కాదు. జ్ఞాని ఆత్మలు ఏదైనా సరే అది సహజంగా చూస్తారనమాట. ఆశ్చర్యం కాదు, ఆశ్చర్యం అయిపోవడం కాదు ప్రతి విషయానికి. ఇది ఎక్కే కళ యొక్క స్థితి గురించి చెప్పారు పరమాత్మ ఈరోజు. వృద్ధి కళ కావాలంటే విఘ్నాలను ఎలా ఎదుర్కోవాలి, లేదు అంటే అలజడి చెందారంటే ఇంకా వృద్ధి కళకి ఇంకా ఉన్నత స్థితి ఇంకా తయారు కాలేదు అని అర్థము. ఈరోజు మురళి చాలా బాగా చెప్పారు పరమాత్మ. అన్ని మురళీలు బాగానే అన్నీ కూడా ఈ అంతిమ స్థితి గురించి ప్రతి విషయాన్ని కూడా పరమాత్మ మనకి తెలియజేస్తూనే ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఈ అంతిమ స్థితిలో ఏ పాయింట్ మనం టచ్ అవుతుంది, ఏ పాయింట్ ద్వారా అయినా మనం ముందుకు వెళ్ళిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఈ అవ్యక్తి మురళి ద్వారా. కాబట్టి అందరూ కూడా మిస్ అవ్వకుండా చూస్తారని నా యొక్క శుభభావన. థ్యాంక్ యూ. ఓం శాంతి.